సో దెన్ నాకు బిగ్గెస్ట్ షాక్ ఏంటంటే సప్న, ఎ మ్యాన్ హూ లివ్డ్ లైక్ ఏ ఎంపరర్, ఒక చక్రవర్తి లాగా బతికిన ఒక ఆయన, అంటే ఆయన నిజంగా అసలు మనిషి కాదు దేవుడు అనే ఫీలింగ్ అందరికీ నాకు కూడా ఉండేది. The way he performed, the larger than life quality about him, everything about him is looks so much bigger than anyone else. ఆయన లాస్ట్ డేస్లో అంత కుమిలి క్షోభపడి he died. That is one part. Second part is the relationship with him. ఏంటి లక్ష్మీపార్వతిలో ఏమి చూసాడు, ఆయన అంత బంధం ఏర్పరచుకున్నారు. సో హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ నాట్ సమ్ ఓల్డ్ మ్యాన్ ఎక్కడో ఒక టౌన్లో ఏదో పక్కింటి ఆవిడతో ఏదో అఫేర్. ఇట్స్ నాట్ దట్. ఈజ్ ఏ సూపర్ స్టార్, ఈజ్ ఏ సూపర్ లీడర్ అండ్ విజనరీ పర్సన్. అండ్ మొత్తం అందరూ యాక్సెప్ట్ చేసేది ఆయన తీసుకొచ్చిన పొలిటికల్ రిఫార్మ్స్, దే ఆర్ ఈవెన్ నౌ బీయింగ్ ఫాలోడ్ బై సో మెనీ పీపుల్ ఇన్ ద కంట్రీ. అలాంటి ఆయనకి ఏంటి అసలు లక్ష్మీపార్వతిలో ఏం చూశారు, ఏం ఫీల్ అయ్యారు అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ what you call intriguing factors for me. What did you feel? At time lo what was the emotion you experienced? I felt that it's impossible that unless there was something very special about her, he could have. ఏంటి ఆ బంధం కూడా ఎలాంటిది, తన వాళ్ళని వదిలేసుకుని, తన ఫ్యామిలీని కాదని, తన పదవిని కాదని, అండ్ తన రెప్యుటేషన్, తన ఇమేజ్, ఇట్ didn't care for anything except Lakshmi Parvati. Which is a very strong emotion. So what is that emotion? You think it was vulnerability? Was it love? I think it started with that. Because I feel a point of time reach అయినప్పుడు, ప్రతి మనిషికి ఒక పర్టికులర్ టైం రీచ్ అయినప్పుడు he will feel betrayed by everybody, people around him, close it. నా అనుకున్న వాళ్ళు ఒక బిట్రేయల్ ఫీల్ అయినప్పుడు, ఆ టైమింగ్లో ఒక కొత్త వ్యక్తి వచ్చి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఒక నూతన జీవం వచ్చేసే, like you have a new breath in your life. I think that is what she created in him at that time period. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.